భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామంలో ఆంజనేయ స్వామి మహాయాగ కార్యక్రమం జరిగింది. హనుమాన్ మాలాధరణ భక్తులు గురుస్వాములు ఈ మహాయాగానికి హాజరయ్యారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై భక్తి శ్రద్ధలతో మహాయాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం అదేవిధంగా గ్రామంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని హనుమాన్ మహాయాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గొల్లబుద్దారం గ్రామంలో ఇది మూడవ సంవత్సరము ఆంజనేయ స్వామి మహాయాగ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఇది మూడవ సంవత్సరంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం చేయడం దేనికయ్యా అంటే గ్రామ అభివృద్ధి కోసము, గ్రామంలో ఉండేటువంటి పశుపక్షాదులు, గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరి కోసం చేసేటువంటి శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమం. హనుమాన్ మాల వేసుకున్నటువంటి స్వాముల ఆధ్వర్యంలో, గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్వాములు మొదట వేసుకున్నటువంటి స్వాములు, గురుస్వాములు అందరూ కలిసి ఈ శ్రీరామ మహా హనుమాన్ యజ్ఞ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము విజయవంతం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసమై లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమము మనం చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎన్నో యుద్ధాలు, అనేక రకమైనటువంటి రోగాలు రావడం జరుగుతూ ఉంది. లోక కళ్యాణార్థం కోసము నిత్య చిరంజీవి 4 యుగాలలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మహాయాగం చేయడం వలన సమస్త లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాల కోసము లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ఈ శ్రీరామ హనుమాన్ మహాయాగ కార్యక్రమము నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది గొల్లబుద్దారం గ్రామంలో. అదేవిధంగా హనుమాన్ కాగడ ప్రదర్శన కూడా, నగర సంకీర్తన కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదంతే కూడా లోక కళ్యాణార్థం కోసము, గ్రామ అభివృద్ధి కోసం చేసేటువంటి ఈ కార్యక్రమము గొల్లబుద్దారం గ్రామ హనుమాన్ గురుస్వాములు, గ్రామ పెద్దలు అందరి ఆధ్వర్యంలో చేసేటువంటి ఈ కార్యక్రమము సంపూర్ణమైన విజయం పొంది లోక కళ్యాణార్థం కోసం చేసే ఈ కార్యక్రమము అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ మానవాళే కాకుండా జీవకోటి ప్రాణాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చేసే లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమము విజయవంతం కావాలని ఆ ఆంజనేయ స్వామి వారిని, శ్రీరామచంద్ర స్వామి వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.